బొమ్మల కథలు. పాలెంపాడు అనే ఓ గ్రామంలో ధర్మన్న అనే ఓ పెద్దాయనుండేవాడు. 60 దాటింది కాని అధికారాన్ని వదలాలన్న ఉద్దేశం మాత్రం ఆయనకి లేదు. నేనే తీర్పు చెప్పాలి, నేన్ లేకపోతే ఈ పల్లె నడవదు అనే అహంకారం అతన్లో ఉంటుంది. పేదవాళ్లు సమస్యలతో వస్తే మాత్రం పట్టించుకోడు. ఓ రోజు ఊర్లో ఓ పంచాయతీ జరుగుతుంది. ఏంటిప్పుడు పంచాయతీ దేనికి పెట్టించారు? అయ్యా, నా ఆవు ఈ రంగడు పొలంలో గడ్డి మేసింది. ఆవన్నాక గడ్డి తిందా ఏంటి? అది కాదయ్యా, ఆయన పొలంలో గడ్డి మేసినందుకు నా ఆవుని అక్కడే కట్టేశాడు. అందులో తప్పే ఉంది. అయ్యా, నాకున్నది ఒక్కటే ఆవు, అదే నా జీవనాధారం. ఇప్పుడది లేకపోతే నాకేవి పాలు పోదు. దయచేసి నా ఆవు నాకిచ్చేయమని చెప్పండి. అలా ఎలా ఇస్తాను? అది నా పొలంలో గడ్డి మేసింది. ఎంత ధైర్యం! ఈ ముసలాడికి నా పొలంలోనే మేతకు తీసుకొనొస్తాడా? అయ్యా, అలా ఏమీ లేదయ్యా. నేనన్నం తింటున్నప్పుడు అది ఎటో వెళ్ళిపోయింది. తెలియక జరిగిన పొరపాటిది. అబ్బా, ఏమిటి మీ గొడవ? నాకేమీ సరిగ్గా అర్థం కావడం లేదు. కొంచెం పెద్దగా చెప్పండి. అదేంటయ్యా, గొంతు చించుకునేలా అరుస్తుంటే ఇంకా పెద్దగా అంటారేంటి? తెలిసిందే కదా, మన ధర్మన్నకు వయసు పైబడి చెవుడొచ్చింది. అలా అంటే ఎలా బాబూ? ఇప్పుడు నాకు న్యాయం ఎవరు చేస్తారు? ఏం చేసినా ఆయనే చేయాలి. ఆయనే కదా పంచాయతీ పెద్ద. మాలో ఎవరు జోక్యం చేసుకున్నా విషయం పెద్దదవుతుందే గాని పరిష్కారం రాదు. అందుకే ఆయన్నే అడుగు. బాబూ, ధర్మన్న బాబూ, నాకు కాస్త న్యాయం చెయ్యండి. ఏముంది, ఆ ఆవు రంగడి దగ్గరే ఉంటుంది. చూసావా, న్యాయం నా వైపే ఉంది. అయ్యా, కావాలంటే ఆ గడ్డికి సరిపడా డబ్బిచ్చేస్తాను, లేదా ఓ వారం రోజులు ఉచితంగా పాలు పోస్తాను. నా ఆవుని నాకివ్వమని చెప్పండయ్యా. ఇంక నేను చెప్పిందే ఆఖరి నిర్ణయం. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అందరూ. అయ్యా, అయ్యా, అయ్యా అని ఏడుస్తూ ఉంటాడు ఆ వృద్ధుడు. అయినా సరే ధర్మన్న పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దీంతో ఆ వృద్ధుడు అక్కడే ఉన్న మిగిలిన పెద్దలతో ఇలా అంటాడు. అయ్యా, ఇదెక్కడి న్యాయమయ్యా? మీరే చెప్పండి. అవును తాత, నీ పరిస్థితి చూస్తే మాకు బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, వయసు పైపడినా కూడా ఇంకా నేనే అధికారంలో ఉండాలన్న అహంకారంతో కూర్చొని అతను ఎవ్వరికీ అధికారాన్ని ఇవ్వడం లేదు. అవును, పోనీ ప్రజలకు న్యాయమైనా చేస్తున్నాడా అంటే అది కూడా లేదు. అవును, ఊరికే అన్యాయమైపోతున్నారు ప్రజలంతా. దీనికేదైనా పరిష్కారం ఆలోచించాల్సిందే. సరే, చూద్దాం ఏమవుతుందో అని అందరూ ధర్మన్న గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అతని ముందు మాత్రం ఎవరూ మాట్లాడే ధైర్యం చేసేవాళ్లు కాదు. అతను కూడా ఎవర్నీ మాట్లాడనివ్వకుండా తను చెప్పిందే వేదం అనేలా ఉండేవాడు. కాని అతని కూతురు సుభద్ర మాత్రం న్యాయం కోసం పోరాడుతూ ఉంటుంది. ఓ రోజు మరో సమస్య వస్తుంది. ఏంటి రామన్నా, ఏంటి పంచాయతీ? ప్రతిరోజు ఏదో ఒక పంచాయతీ జరుగుతూనే ఉంది. చూసారా, నేను లేకపోతే మీరంతా ఏమైపోతారో ఏంటో. అవునవును. సరే, ఏంటి ఈరోజు పంచాయతీ? మరేం లేదయ్యా, ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. కాని ఇద్దరి కులాలు వేరు. పైగా అతను కటిక పేదవాడు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి నమ్మించాడని వారింటి పెద్దలు ఆరోపణ చేశారు. ఎరా దొంగ వెధవ, చూడ్డానికి ఒడ్డు పొడుగు బాగానే ఉన్నావు కదరా, నీకేం పోయే కాలం? అయ్యా, నా తప్పేమీ లేదయ్యా. ఆ అమ్మాయే మొదట నాకు దగ్గరైంది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాం. ఏంట్రా చేసుకునేది? మాయ మాటలు చెప్పి నా కూతుర్ని వల్ల వేసుకున్నదే కాక ఇప్పుడు నోర్లేస్తుందా మళ్ళీ? అబ్బబ్బా, ఆపండి మీ గొడవ. ఇక్కడ నేనొకడిని ఉన్నాను కదా తీర్పు చెప్పడానికి. అయ్యా, మీరే వాడికి బుద్ధి చెప్పాలి. సరే సరే, ఏ అమ్మాయి, నీకతగాడంటే ఇష్టమేనా? లేదండి, అస్సలు లేదు. లేదండి, తనకి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ తల్లిదండ్రులకి భయపడి ఇలా చెప్తోంది. ఏంట్రా భయపడేది? ఆ అమ్మాయే ఇష్టం లేదు అని చెప్తుంటే నాటకాలు ఆడుతున్నావేంట్రా? నీకు శిక్ష విధించాల్సిందే. అయ్యా,
నా తప్పేమీ లేదు. కావాలంటే ఆ అమ్మాయి ప్రేమను నేను మర్చిపోయి నా బతుకు నేను బతుకుతాను. నోర్మోయ్ వెధవా, వీణ్ణి ఉన్న పళంగా ఊరి నుంచి తరిమేయండి. అయ్యా అయ్యా, నా మాట ఒక్కసారి వినండి. అసలు ఏం జరిగిందో ఏంటో పూర్తిగా తెలుసుకోండి. అంటే నాకే సలహాలు ఇస్తున్నావా? ఇన్నేళ్లు నేనేమీ తెలుసుకోకుండానే ఈ స్థాయికి చేరుకున్నాననుకుంటున్నావా ఏంటి? వెళ్ళరా ఇక్కడి నుంచి, వెళ్ళిపోవు. అని గట్టిగా హెచ్చరించి ధర్మన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మిగతా వారు కూడా ఏం మాట్లాడలేకపోతారు. కాని అతని కూతురు సుభద్రకు మాత్రం అది అన్యాయమని అర్థం అవుతుంది. పెరటి గుమ్మంలో కూర్చొని ఆ వృద్ధుడికి జరిగింది, ఈ కుర్రాడికి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సుభద్ర తనలో తను ఇలా అనుకుంటుంది. ఏంటిది? న్యాయం కాదని నా మనసు అరుస్తుంటే నాన్న మాత్రం తీర్పుల పేరుతో జనాలకి అన్యాయం చేస్తున్నాడు. ఒక్కసారి కూడా బాధితుల మాటలు పూర్తిగా వినకుండా నిష్పక్షపాతంగా తీర్పు చెప్పలేదు అంటే ఇదేం తీర్పు? ఇదేం పంచాయతీ పెద్ద పదవి? ఆ సమయానికే ఆవుని పోగొట్టుకున్న వృద్ధుడు కన్నీటి కళ్లతో తల వంచుకుని తిరిగి వెళ్తూ ఉంటాడు. సుభద్ర అతని దగ్గరికి వేగంగా వెళ్తుంది. తాతయ్య, ఓ తాత, కొంచెం ఆగండి. తాత, మీరు బాగానే ఉన్నారా? ఏమ్మా సుభద్రమ్మ, ఇంకేం మిగిలింది చెప్పడానికి? నా మాట వినేవాడు లేడు. నా జీవనాధారమైన ఆవుని కోల్పోయాను. కంటి పాపలా చూసుకున్న ఆవు లేకుండా నేను బ్రతకగలనన్న నమ్మకం నాకు లేదు. నేనేనాడు ఎవరికీ అన్యాయం చేసింది లేదు. అవును తాత, నాకు తెలుసు అదంతా. మీరింక భయపడకండి తాతయ్య. నేనే మీకు న్యాయం చేసి చూపిస్తాను. మా నాన్న తప్పు చేస్తే నేను ఒప్పుకోను. ఆయనే పంచాయతీ పెద్ద అయినా సరే తప్పు చేస్తే మనం ఎదుర్కోవాలి. అమ్మా, నీలో ఉన్న ధైర్యం చూస్తే నాకు న్యాయం మీద నమ్మకం కలుగుతుంది. ఆ దేవుడు నిన్ను కాపాడాలమ్మా. మరేం పర్లేదు తాత, మీరు వెళ్ళరండి. మీ ఆవు మళ్ళీ మీ ఇంటికి తిరిగొచ్చేస్తుంది అని చెప్పి సుభద్ర ఆ వృద్ధుణ్ణి ఇంటికి పంపిస్తుంది. అప్పుడే రామన్న అక్కడికొస్తాడు. సుభద్ర, నీ కళ్ళలో కోపం కనిపిస్తోంది. ఏమైంది? మీ నాన్న ఇంట్లో కూడా పంచాయతీలు మొదలుపెట్టాడా ఏంటి? బాబాయ్, న్యాయం అంటే కేవలం ఒకరి మాటలు విని అధికారంలో ఉన్నవాడు చెప్పిందే ఆఖరి మాటని కాదు. ప్రజల బాధ నిజాలు అర్థం చేసుకుని తీర్పు చెప్పాలి. కాని నాన్నకి అధికారపు మత్తే ఎక్కువైపోయింది. నిజమే తల్లి, మీ నాన్నకు ఎదురు చెప్పలేకపోతున్నావు. అలా అన్ని సర్ది చెప్పలేకపోతున్నావు. ఏం చేయాలో మాకు కూడా అర్థం కావడం లేదు. సరే బాబాయ్, మనమంతా కలిసి ఒకే మాట మీద ఉండి చూపిద్దాం. న్యాయం ఎప్పుడూ ఓడిపోకూడదు బాబాయ్. అవును తల్లి. నీ దగ్గర ఏమైనా ఆలోచన ఉందా? ఉంది బాబాయ్. ఈ ఊర్లో న్యాయం అంటే గౌరవించే మీలాంటి పెద్దలు ఇంకా ఉన్నారు. మనం వాళ్ళందర్నీ కలిపి ప్రజల ముందు ఒక ప్రజాసభ ఏర్పాటు చేద్దాం. ప్రజలే నిజమైన తీర్పుదారులై ఉండాలి. బావుందమ్మా, నాకు కూడా ఇది మంచి అవకాశం. అన్యాయం చూస్తూ మౌనంగా నేనుండలేకపోతున్నాను. అలా 2 రోజుల్లోగా ఊర్లోని వివేకవంతులైన పెద్దలను యువతను కలిపి ప్రజాసభ ఏర్పాటవుతుంది. అందులో వృద్ధుడి కథ, ప్రేమ జంట విషయాలు పూర్తిగా వివరించబడతాయి. అప్పుడు సుభద్ర ప్రజల సమక్షంలో, మన పంచాయతీ పెద్ద ధర్మన్న గారు ఎన్నో ఏళ్లుగా మన ఊరికి సేవ చేశారు అనేది నిజం. కాని ఇప్పుడు ఆయన తీర్పులు గర్వంతో, పక్షపాతంతో నిండిపోయాయి. ప్రజల మాట వినకుండా తీర్పు చెప్పడమా, బాధితుల ఆవేదన్ను పట్టించుకోకపోవడమా? ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇది ప్రజాస్వామ్యాన్ని తలకిందులు చేస్తున్న తీరు. ఈ అమ్మాయి న్యాయం కోసం పోరాడాలని అనుకుంటోంది. దయచేసి అందరూ ఆమెకి సహకరించండి అన్నాడు వృద్ధుడు. ఇక్కడ ఎవ్వర్నీ తక్కువ చేయాలన్న ఉద్దేశం లేదు. కానీ అధికారంలో ఉన్నవారు తప్పు చేస్తే వాళ్లను ప్రశ్నించడం మన బాధ్యత. ఈ ఉద్దేశంతోనే సుభద్ర ఈ సభని ఏర్పాటు చేసింది. అప్పుడు ప్రేమ జంటలోని కుర్రాడు ఇలా అన్నాడు. అవును, నేను కూడా ఒకటి చెప్పాలి. నిజంగా మా ప్రేమ శుద్ధమైంది. కాని పంచాయతీలో నన్ను అడగకుండా శిక్షించటం, ఊర్లోంచి పంపించటం ఇదేవైనా సరైన తీర్పా? ఇక ప్రజలే చెప్పాలి. అధికారానికి గౌరవం ఉండాలే కాని అది జనం మీద పెత్తనం చేసే ఆయుధంగా మారకూడదు. ఈ నిజాన్ని మీరే ధర్మన్న గారికి తెలియజేయాలి.
అవును, మేం సహకరిస్తాం, మేము సహకరిస్తాం. చూడండి, ధర్మన్న గారికి గౌరవం ఉంది, అనుభవం ఉంది. కాని ఇప్పుడు ఆయన తీర్పులు స్వార్థంతో, అహంకారంతో నిండిపోయున్నాయి. ప్రజలెదురుగానే న్యాయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు ప్రశ్నించాల్సిందే కదా. అప్పుడు ఊరి యువత, ఇకపై న్యాయాన్ని ఓ వ్యక్తి కాదు, జనం నిర్ధారించాలి. ప్రతి సమస్యను విచారించి ప్రజలతో చర్చించి తీర్పులు చెప్పాలి అని అంతా పెద్దగా అరుస్తూ ఉంటారు. దీంతో ఈ గొంతులు బలంగా వినిపించగానే ధర్మన్న అక్కడికొస్తాడు. ధర్మన్న కాస్త కోపంగా, ఏంటిది? నన్ను ప్రశ్నించే స్థాయికి ఈ ఊరు చేరిపోయిందా? సుభద్ర, నువ్వు కూడానా? అసలు తనే ఈ సభ ఏర్పాటు చేసింది. నాన్న, మీరు సొంతంగా మిమ్మల్ని అధికారంలో ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు జనం న్యాయం కోరుతున్నారు. వారు మీరు చేస్తున్న తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది తిరుగుబాటు కాదు నాన్న, ఇది న్యాయం కోసం చేసే ప్రయత్నం. అంటే నేను సరిగ్గా న్యాయం చేయట్లేదు అంటారా? ఎంత ధైర్యం మీకు? నాన్న, మీకు వయస్సు అయిపోతోంది కాబట్టి తీర్పు సరిగ్గా చెప్పడం లేదు. న్యాయాన్ని గెలిపించడానికి మీలాంటి పెద్దవాళ్లున్నారు. కాస్త ఆలోచించండి నాన్నా. నేనెప్పుడూ అనుకునేవాణ్ణి, నేనే లేకపోతే ఊరు నడవదు అని. కాని నన్ను తప్పు అంటున్న వృద్ధుడి కన్నీరు, ప్రేమ జంట బాధలు, ఇప్పుడు నీ ఈ ధైర్యం, ఇవన్నీ నా లోపాలను నాకే చూపిస్తున్నాయి. అయ్యా, మీరు పాపం చేశారనను, కాని మాకు మీరు న్యాయంగా ఉండాలని అనిపించింది. మీరు మారితే మాకందరికీ గౌరవంగా ఉంటుందయ్యా. సరే, ఇప్పటి వరకు అధికారంలో ఉండడం కంటే ఇప్పుడు మీకిచ్చే ఈ గౌరవమే నాకు నిజమైన గౌరవం. ఇక మీదట ఈ పదవిలో నేనుండను. ఈ పంచాయతీ పదవిని నేను వదిలేస్తున్నాను. అప్పుడు సుభద్ర ఆవేశంగా, ధర్మన్న గారు, ఇప్పుడు నిజంగా పంచాయతీ పెద్దలుగా నిలిచారు. ఎందుకంటే మీరు మారడాన్ని స్వీకరించారు. అదే నిజమైన నాయకత్వం. ప్రజలంతా కరతాళ ధ్వనులతో ధర్మన్నలో వచ్చిన మార్పుని స్వాగతిస్తారు. అమ్మా సుభద్ర, ఇది కేవలం నీ వల్లే సాధ్యపడింది. తండ్రిని సైతం ఎదిరించి అతన్ని మార్చావు. శభాష్ తల్లి. నేను కేవలం న్యాయం కోసం పోరాడాను బాబాయ్, అంతే. ఏదేవైనా నీలాంటి ధైర్యవంతులే ఈ ఊరికి కావాలమ్మా. కాబట్టి ఇకపై నువ్వే ఈ పంచాయతీ పెద్దగా వ్యవహరించు తల్లి. నేనా? అవును తల్లి, నువ్వే. అవును సుభద్ర, నా తర్వాత నువ్వు ఈ కుర్చీలో కూర్చుంటున్నావంటే నాక్కూడా గర్వమే. అవును సుభద్ర గారు, మీరే మా పంచాయతీ పెద్ద మీరే మా పంచాయతీ పెద్ద అని అందరూ అరుస్తూ ఉండడంతో సుభద్ర దానికి ఒప్పుకుంటుంది. ఇక అప్పట్నుంచి ఆ గ్రామంలో అన్యాయం అనేది కనిపించదు. ధర్మన్న తాను చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఉంటాడు. అనగనగా వల్లీపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అందరూ చక్కగా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ ఊరి పెద్ద సూర్యనారాయణ దగ్గరకు వెళ్లేవారు. అలా ఓ రోజు సీతమ్మ అనే వృద్ధురాలు, అయ్యా నారాయణ, ఉన్నావా? ఏంటి పెద్దమ్మా, మండు టెండలో ఇలా వచ్చావు? మరేం లేదయ్యా, ఓ సమస్య వచ్చింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ వయసులో నీకు సమస్యలేంటి పెద్దమ్మా? ఆరోగ్యం అది బాగానే ఉందా? నా ఆరోగ్యం సంగతి ఆ పైవాడే చూసుకుంటాడయ్యా. నా భయమంతా నా కొడుకు గురించే నారాయణ. నీ కొడుకు నిన్ను బాగానే చూసుకుంటాడు కదా సీతమ్మ. ఏవైందిప్పుడు? ఏం బాగులే బాబు, ఈ మధ్యవాడు నా మాట అస్సలు వినడం లేదు. ఏవైంది పెద్దమ్మా? మొన్న నీ ముందే పొలం బేరం పెట్టాం కదా. ఆ అవును, మంచి ధరకే అమ్ముడుపోయింది కదా. దానికి నువ్వు నీ కొడుకు చాలా సంతోషించారు కూడా. అప్పటి వరకు బాగానే ఉన్నాడు బాబు, కానీ ఆ తర్వాత ఆ డబ్బులు నా చేతికివ్వలేదు. అవునా? మరి ఏం చేశాడు వాటిని? అదే అర్థం కావడం లేదు బాబు. ఇప్పటి వరకు నాకు చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు. ఇప్పుడంత డబ్బు చేతికొచ్చిన తర్వాత నన్ను కనీసం పట్టించుకోవడం లేదు బాబు. సరేనమ్మా, నువ్వేమీ బెంగ పెట్టుకోకు, నేను మాట్లాడతాంది. అదే బాబు, కనీసం నువ్వైనా వాడితో మాట్లాడతావని నీకు చెప్పుకుంటున్నాను. సరేలే పెద్దమ్మా, రేపు నీ కొడుకును ఓసారి నా దగ్గరికి రమ్మని చెప్పు. అట్టాగే నారాయణ
అని చెప్పి సీతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు సీతమ్మ కొడుకు వెంకయ్య నారాయణ దగ్గరికి వస్తాడు. బాబాయ్ రమ్మన్నావంట? అవునరా వెంకయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి బాబాయ్? మొన్న పొలం అమ్మిన డబ్బు అమ్మ చేతికి ఇవ్వలేదంట కదా? అవును బాబాయ్, ఇవ్వలేదు. మరా డబ్బునేం చేశావురా? బాబాయ్ అది ఆ డబ్బుతో పాత ఇంటిని సరిచేయిస్తున్నాను, అందుకే ఇవ్వలేదు బాబాయ్. అవునా? మంచిదే కదరా. మరి ఈ విషయం మీ అమ్మకి చెప్పడానికి ఏమైంది? ఇంటి పని మొత్తం అయ్యాక ఒకేసారి అమ్మనక్కడికి తీసుకువెళ్దాం అనుకున్నాను బాబాయ్. అయ్యో వెంకయ్య, ఇప్పుడు చూడు, మీ అమ్మ ఆ డబ్బు గురించి నీ గురించి బెంగ పెట్టుకుంది. అవునా బాబాయ్? అంటే అమ్మ నా మీద అనుమానపడిందా? అది అనుమానం కాదులేరా, డబ్బు చేతికి రాగానే నీ పద్ధతి ఎక్కడ మారిపోయిందో అని చిన్న భయం అంతే. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం అమ్మకి చెప్తాను బాబాయ్. మంచిదిరా, వెళ్ళిరా వెంకయ్య అని చెప్పగానే వెంకయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళమ్మకి అసలు జరిగిందంతా చెప్పేస్తాడు. ఆ మరుసటి రోజు సీతమ్మ నారాయణ దగ్గరికి వస్తుంది. నారాయణ, ఉన్నావా బాబూ? రా పెద్దమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీకు కోటి దండాలు బాబూ. నువ్వు గనక నా కొడుకుతో మాట్లాడకపోయుంటే మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. నేననవసరంగా నా కొడుకు మీద అనుమానపడ్డాను. కొన్ని సందర్భాలు ఇలానే ఉంటాయి పెద్దమ్మా. కాస్త ఓపిక పడితే కాలమే సమాధానమిస్తుంది. తొందరపడితే బంధాలు శాశ్వతంగా దూరమైపోయే ప్రమాదం ఉంటుంది. అవునారాయణ, నాకంటే వయసులో చిన్నవాడివే అయినా ఇంత లోతుగా ఆలోచిస్తున్నావు కాబట్టే ఊర్లో అందరూ నువ్వు తెలివైన వాడివని మెచ్చుకుంటూ ఉంటారు. అదేం లేదులే పెద్దమ్మా, నాకు తోచింది నేను చెప్తాను. ఏం చేసినా మన ఊరి వాళ్ళ కోసమే కదా. నువ్విలానే చల్లగా ఉండాలి బాబూ. ఇక నేను వెళ్ళొస్తాను. సరే పెద్దమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. సీతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఊర్లో వారంతా అడపాదడపా నారాయణ దగ్గరకొస్తూ ఆయనిచ్చిన సలహాలు తీసుకుంటూ సంతోషంగా ఉంటారు. అయితే ఓసారి ఆయన దగ్గరికి రాము, రాఘవ అనే ఇద్దరు అన్నదమ్ములు వస్తారు. నారాయణ బాబాయ్, నారాయణ బాబాయ్, ఏమిట్రా ఇద్దరూ ఇంత తెల్లారిగట్టిలో వచ్చారు? మా ఇద్దరి మధ్య చిన్న తగాదా వచ్చింది బాబాయ్, దానికి నువ్వే తీర్పు చెప్పాలి. మీ ఇద్దరికీ ఏవైందిరా? నిన్న మొన్నటి వరకు బాగానే ఉండేవారు కదా. నేనిప్పుడు కూడా బాగానే ఉన్నాను బాబాయ్. నేను కూడా అంతే, న్యాయంగా బాగానే ఉన్నాను బాబాయ్. మరి ఏమైందిరా? ఉన్నట్టుండి తగాదా అంటున్నారు. నీకు మా నాన్న గురించి తెలిసిందే కదా బాబాయ్. ఆ పెద్దాయన గురించి తెలియకపోవడమేంట్రా? ఎంత చక్కగా ఉండే మనిషో, కాని దేవుడు మంచోళ్ళని తీసుకెళ్ళిపోతాడు అంటారు కదా. అందుకే మీ నాన్నను కూడా అలానే తీసుకుని వెళ్ళిపోయాడనుకుంటా. ఇప్పటికీ తలుచుకుంటే గుండె తరుక్కుపోతూ ఉంటుందిరా. మహానుభావుడ్రా మీ నాన్న. అవును బాబాయ్, ఆయన కడుపున పుట్టడం మా అదృష్టం. అవునాయనా, మీ ఇద్దరికీ ఎలాంటి కష్టం రాకుండా పెంచి ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టాడు. చాలా గొప్పవాడు మీ నాన్న. అలాంటి వాడి కడుపున పుట్టిన నీకేంట్రా సమస్య? అదేం లేదు బాబాయ్, మా నాన్న మా ఇద్దరి పేరు మీద భూమి రాసిన సంగతి మీకు తెలిసిందేగా. తెలుసురా. అయితే ఇప్పుడేమైంది? దాన్నే మేమిద్దరం పంచుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ భూమిని పంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఇన్నాళ్ళు ఇద్దరూ కలిసి బాగానే సాగు చేసుకుంటూ వచ్చారు కదా. ఉన్నట్టుండి ఏంటిది? నాకు కూడా భూమిని పంచుకోవడం ఇష్టం లేదు బాబాయ్, కానీ అన్నయ్య. అవును, నేనే ఇప్పుడు ఎవరు భూమి వాళ్ళకి కావాలని అనుకుంటున్నాను బాబాయ్. ఎందుకురా? ఉన్నట్టుండి ఏమైంది? రోజంతా గొడ్డులాగా పొలంలో పనిచేస్తున్నది నేను, కాని డబ్బు మాత్రం ఇద్దరూ తీసుకోవాలంటే అదెలా సాధ్యం? అదేం లేదు బాబాయ్, నేను కూడా అన్నయ్యలానే కష్టపడుతున్నాను. లేదు లేదు, పొద్దున్నుంచి సాయంకాలం దాకా నేనొక్కడే కష్టపడుతున్నాను. కావాలంటే ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఏంట్రా ఇది? ఇద్దరూ కష్టపడుతున్నామని అంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా భూమి పంచాల్సిందేనా? నాకైతే ఇష్టం లేదు బాబాయ్, కానీ అన్నయ్య. అవును, నాకు నా భూమి కావాల్సింది. పైగా ఇన్ని రోజులు నేనెక్కువ కష్టపడుతూ వచ్చాను కాబట్టి నాకే ఎక్కువ భూమి దక్కాలి. దానికి నేను ఒప్పుకోను బాబాయ్. భూమిని పంచకపోయినా నాకు నష్టమేమీ లేదు, కానీ ఇలా ఎక్కువ తక్కువలు మాత్రం
నేనొప్పుకోను. అది న్యాయమేరా. ఉన్న భూమిని ఎక్కువ తక్కువ పంచడం సరైంది కాదు. కానీ ఇన్నాళ్ళు పొలంలో ఎక్కువ చెమట వచ్చి కష్టపడింది నేనే కదా బాబాయ్. నాకెక్కువ వాటా రావాల్సిందే. నేను కూడా అన్నయ్యలా ఎక్కువే కష్టపడతాను బాబాయ్. అన్నదమ్ముల వాదంతో నారాయణకి ఏం చేయాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత ఒక నిర్ణయానికొచ్చి వారితో ఇలా అంటాడు. సరేరా, ఇద్దరు కష్టపడతాను అని అంటున్నారు కాబట్టి నేనొక పరీక్ష పెడతాను. దానిలో ఎవరు నెగ్గితే వారికి ఎక్కువ వాటా ఇస్తాను. ఏమంటారు? సరే బాబాయ్, నీ ఇష్టం. నేను కూడా సిద్ధమే బాబాయ్. నేను మీ పొలం మధ్యలో ఒక మొక్క పెడతాను. దానికి మీరిద్దరిలో ఒకరు నీరు పోయాలి, ఒకరు దాన్ని సంరక్షించాలి. సరిగ్గా సంవత్సరం తర్వాత అది ఎలా ఎదిగిందో దాని ఆధారంగా మీకెలాంటి భాగం ఇవ్వాలో నేను తేలుస్తాను. సరే బాబాయ్. సరే బాబాయ్. ఒక రోజు 2 రోజులు కాదు, అప్పట్నుంచి ఒక సంవత్సరం సహనంతో కూడిన పరీక్ష మొదలైంది. కొద్ది రోజుల తర్వాత ఎరా రాము, రాఘవ, ఎంతవరకు వచ్చింది మీ పరీక్ష? బాగానే సాగుతుంది బాబాయ్. నేనేమో ప్రతిరోజు ఉదయం మొక్కకు నీరు పోస్తున్నాను. నేనేమో మొక్క చుట్టూ కలుపు మొక్కల్ని పీకేస్తూ మేకలు తినకుండా కాపాడుతున్నాను బాబాయ్. సరే, మంచిది. జాగ్రత్తగా చూసుకోండి. సరే బాబాయ్. సరే బాబాయ్. అప్పట్నుంచి వారిద్దరూ ఒక్కరోజు కూడా విసిగిపోకుండా తమ పనిలో నిమగ్నమైపోయారు. ఏడాది తర్వాత చెట్టు పెద్దదిగా పెరిగి పూలతో ఆకులతో నిండిపోయింది. ఊరంతా ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవారు. సంవత్సరం తర్వాత నారాయణ మళ్ళీ వస్తాడు. రాము, రాఘవ, బాగా పెంచారురా చెట్టుని. మరి మా పొలంలో ఎలా వాటాలు వేయాలో నిర్ణయించుకున్నావా బాబాయ్? అవునవును, మా పొలంలో ఎలా వాటాలు వేయాలో నిర్ణయించుకున్నావా మరి? మీ ఇద్దరి శ్రమ వల్లే ఈ చెట్టు ఎదిగిందిరా. ఎవరో ఒకరే పనిచేసుంటే ఇది ఇంతటి మహత్తరంగా ఎదిగేది కాదు. అవునా కాదా? అవును బాబాయ్. అవును బాబాయ్. చెట్టుకు నీళ్లు పోయడం గొప్పే, అలాగే దాన్ని మేకలు తిననివ్వకుండా కాపాడటం కూడా గొప్పే. అందుకే కదా ఈ రోజు ఈ చెట్టు ఇంత అందంగా ఉంది. అవును బాబాయ్. మరి ఇద్దర్లో ఇప్పుడు ఎవరెక్కువ కష్టపడినట్టు? ఇద్దరం సమానంగానే కష్టపడ్డాం బాబాయ్. అవునవును, ఇద్దరం సమానంగానే కష్టపడ్డాం. ఈ చెట్టుని ఇద్దరు ఎలా అయితే కలిసి పెంచారో తర్వాత పనిలో కూడా ఇద్దరు కలిసి శ్రమిస్తేనే అభివృద్ధి త్వరగా సాధ్యపడుతుంది. కుటుంబాల్లో శ్రమ, తెలివి రెండూ కూడా అభివృద్ధికి మేలు చేసేవే. అందుకే మీకిద్దరికీ సమానమైన వాటా ఇవ్వాలి. రాము, రాఘవ ఇద్దరూ నారాయణ తీర్పు ముందు మౌనంగా ఉండిపోయారు. మాకెలాంటి వాటా వద్దు బాబాయ్. తమ్ముడు వద్దన్నా కూడా నేనే మొండి పట్టుపట్టాను. మరి ఏం చేద్దామంటావురా? మేము అన్నదమ్ములమని మర్చిపోయి ఈ భూమి కోసం తగాదాలు పెట్టుకున్నాం. నీ తీర్పు వల్లే మా బంధం మరింత బలపడింది. అవును బాబాయ్. అందుకని మాకెలాంటి వాటా వద్దు బాబాయ్. ఎప్పట్లానే ఇద్దరం కలిసి భూమిని సాగు చేసుకుంటాం. మంచిదిరా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ నాన్న కూడా చాలా సంతోషిస్తాడు. మీ మేలు మేమెప్పటికీ మర్చిపోం బాబాయ్. మీ మేలు మేమెప్పటికీ మర్చిపోం బాబాయ్. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. చాలా సంతోషంరా. కుటుంబ బంధాలను నిలబెట్టేది న్యాయం కాదు, పరస్పర సహకారం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ ఎవరి మధ్య విభేదాలు రావు. సరే బాబాయ్. సరే బాబాయ్. అప్పట్నుంచి ఇద్దరూ చక్కగా కలిసి భూమిని సాగు చేసుకుంటూ ఉండేవారు. అంతేకాకుండా అప్పట్నుంచి వల్లీపురంలో ఈ తీర్పు న్యాయానికి మాత్రమే కాదు, సహకారానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచిపోయింది.